నమస్తే. నమస్తే అందరికీ. సో మంతిని సత్యనారాయణ గారిది పార్ట్ 7లో విరేచనానికి ఎప్పుడు వెళ్ళాలి అనేది చూద్దాం. విరేచనం వెళ్ళడానికి కూడా ఒక సమయం, ఒక పద్ధతి అవసరమా అని చాలామందికి అనిపించవచ్చు. ఎప్పుడు వెళ్ళాలి అనేది ఒక నిర్దిష్టమైన సమయం పెట్టుకోవడం మంచిది. ఈ స్పీడ్ యుగంలో అంతా చాలా బిజీగా ఏదో ఒక పనిలో ఎప్పుడు నిమగ్నమై ఉంటారు. ఉన్న టైంని అన్ని పనులకు కేటాయించుకుంటారు. రోజులో ఏ పనులు ఏ టైంకి చేయాలని ఒక టైం టేబుల్ను మనసులో పెట్టుకొని దాని ప్రకారం నడుస్తూ ఉంటారు. అందరూ స్టూడెంట్స్ కానీ, బిజినెస్ మెన్ కానీ, ఎవ్రీబడి, పొలిటీషియన్స్ కానీ. పేపర్ చదువుకోవడానికి ఒక టైం, కాఫీ టీలకు టిఫిన్లకు ఒక టైం, భోజనానికి ఒక టైం, సరదాలకు ఒక టైం, సంపాదించుకోవడానికి ఒక టైం, పడుకోవడానికి ఒక టైం అని రోజంతా విడగొట్టి ఆ టైం ప్రకారం నడుస్తూ ఉంటారు. అది చాలా మంచిదే. కానీ ఇబ్బంది ఎక్కడ వస్తున్నదంటే ఈనాటి మానవుడు అన్నింటికీ టైం ఫిక్స్ చేసినాడు, కానీ విరేచనం వెళ్ళడానికి మాత్రం ఒక టైం అట్టే పెట్టుకోలేకపోతున్నాడు. జంతువులాగా ఎప్పుడు వస్తే అప్పుడు వదిలేటట్లు అయితే ఒక టైం అనేది అక్కర్లేదు. మానవులకు అది కుదరదు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడైనా వెళ్ళడానికి దొడ్డి ఏర్పాట్లు అన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయి. అలాంటి అవకాశం ఉన్నా మనకు రాదు. ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్దాం అనుకున్నారంటే అసలు అది ఎప్పుడు రాదు. చివరకు మొండికేస్తుంది. ఒక పనిని చేయవచ్చులే అని బద్దకిస్తే ఆ పని త్వరగా ఎలా పూర్తి కాదో మనలో మల విసర్జన కూడా అంతే. విరేచనం వెళ్ళడానికి మనిషి ఒక టైం అంటూ ఫిక్స్ చేయకపోతే చూసి శరీరమే 1-2 రోజులకు ఒక టైం ఫిక్స్ చేసుకుంటుంది. మనం రమ్మన్న టైంకి మనం రావాలి, కానీ మనం రమ్మన్నప్పుడు మనం వెళ్ళడానికి అలవాటు పడకూడదు. మనం రమ్మన్నప్పుడు మనం వెళ్ళడానికి అలవాటు పడకూడదు. ఒక రోజులో మోషన్ వెళ్ళాల్సిన టైం టేబుల్ ముందుగా ఫిక్స్ చేసుకోండి. మిగతా టైంని దేనికైనా కేటాయించుకోండి. ఆ ఫిక్స్ చేసిన టైంకి ప్రేగులలో ఫిక్స్ అయిన మలం ప్రతిరోజు ఫిక్స్డ్ అమౌంట్గా మొత్తంగా బయటకు వచ్చేస్తుంది. ప్రభాతే మల దర్శనం అని పెద్దలు అన్నారు. లేచిన వెంటనే ముందు మల విసర్జనతోనే దినచర్యను ప్రారంభించమని మన పెద్దల అభిప్రాయం. అది అయితేనే ఇంకొక పనికి వెళ్ళాలి. ఏ టైంలో రోజు విరేచనానికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనే విషయాన్ని ముందుగా మనందరం మన మనసులో ఫిక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి విడత విరేచనం. నిద్ర లేచిన వెంటనే మొదటిసారి విరేచనం కావాలి. నిద్ర లేచిన వెంటనే మన మనసుకు ఏ ఆలోచనలు రావు. ప్రేగుల్లో పట్టుకున్న నరాలు కూడా లేచిన వెంటనే ఏ టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉంటాయి. లేచిన తర్వాత ఏదన్నా పనిలో పడితే విరోచనానికి కదపడానికి ఎక్కువ టైం పడుతుంది. నిద్ర లేచిన వెంటనే మలాన్ని ఎప్పుడు తోసివేద్దామా అని శరీరం చేసే కృషి 50-60% ఉంటుంది. ఆ సమయంలో మన ప్రయత్నం కూడా 40-50% చేస్తే తేలిగ్గా పని అవుతుంది. పనిలో పడితే మన ప్రయత్నం 100% చేస్తే కానీ మలం కదలదు. లేచిన వెంటనే సుఖ విరేచనం కావాలనే కోరిక మనలో బలంగా ఉండాలి. ఈ కోరికతో మనం 40-50% ప్రయత్నం ఎలా చేయాలో ఆలోచిద్దాం. నిద్ర లేచిన వెంటనే మూత్రాన్ని వదిలి నోటిని పుక్కిలించి పొట్ట పట్టినన్ని నీళ్లు, అంటే సుమారు 1 లీటర్ నుండి 1.5 లీటర్ వరకు గటా త్రాగడం మంచిది. ఒకసారి అలా త్రాగలేకపోతే 2-3 దఫాలుగా 5-15 నిమిషాల లోపల నీటిని త్రాగగలనని త్రాగాలి. ఒక్కసారి నీటిని ఎక్కువగా త్రాగగలిగితే మరీ మంచిది. ఇలా నీటిని త్రాగిన తర్వాత ఏ పని చేయకుండా మనసుని బొడ్డు కింద భాగం ప్రేగులపై లగ్నం చేస్తూ 5-10 నిమిషాలు ఇంట్లోనే అటు ఇటు తిరుగుతూ ఏ ఆలోచన రాకుండా చూసుకోవాలి. నీళ్లు త్రాగిన 2-3 నిమిషాలకే మలం కదలికలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఆలోచన ఎటో వెళ్తే కదలికలు తెలియవు. మళ్ళీ ఆలోచన చేస్తే ఇంకా బాగా మలం కదలడం, తొందర పడడం తెలుస్తుంది. కొద్దిగా కదలికలు వచ్చాక దొడ్లోకి వెళ్తే పూర్తి విరోచనం కాదు. అలా వెళ్లకుండా ఆలోచన ప్రేగులపైనే ఉంచి ఇక ఆపుకోలేం బాబోయ్, అర్జెంటుగా వెళ్ళిపోవాలనే ఒత్తిడి, తొందర మీలో కలిగినప్పుడు మాత్రమే దొడ్లోకి పరిగెడితే మలం పరిగెట్టుకుంటూ తొందరగా బయటకు వచ్చేస్తుంది. పైన చెప్పినట్లు ఒకేసారి నీటిని ఎక్కువగా త్రాగడం వలన ఆ ఒత్తిడి పొట్టలో పడి
ఆ పొట్ట ఒత్తిడి వెళ్ళి దాని కింద ఆనుకొని ఉన్న మలం ప్రేగుపై పడుతుంది. పొట్ట నిండినప్పుడు పొట్ట నుండి కొన్ని సంకేతాలు మెదడుకు వెళ్ళి ప్రేగుల యొక్క కదలికలు పెరిగేలా చేస్తాయి. దీనివల్ల ప్రేగులో మలం ముందుకు నెట్టబడుతుంది. ఇది ఎలాంటిదంటే పిల్లవాడిని అమ్మ బాబు దొడ్లోకి వెళ్ళరా, స్కూల్ టైం అయింది అని తల్లి అంటుంది. బాబు నాకు రావడం లేదమ్మా అంటాడు. కాసేపు ఆగి వెళ్ళు అంటే అప్పుడు కూడా ఇంకా రావడం లేదమ్మా అంటాడు. అయితే తొందరగా తగలడు. స్కూల్ టైం అయిందని స్నానం చేయించి ఇడ్లీ పెట్టి ఒక గ్లాసు పాలిచ్చి స్కూల్కి పంపే ప్రయత్నం చేస్తుంది. టిఫిన్ పొట్టలో పడగానే నాకు ఇప్పుడు అర్జెంటుగా అని లావు తీసేసి టైం కూడా లేక ఒక పక్క లాగును లాక్కుంటూ మరో పక్క దొడ్లోకి పరుగు తీస్తూ ఉంటాడు. పైన చెప్పినట్లు నీరు త్రాగి ఆలోచన పెడితే మన పని కూడా అంతే అవుతుంది. పిల్లవాడికి టిఫిన్ మరియు పాలు లోడు పడితే కానీ కదలనట్లు మనకు అంత ఒత్తిడిలో నీరు త్రాగితే కానీ కదలదు. ఇలా మొదటి విరేచనం అయిన తర్వాత పళ్ళు తోముకోవడం కానీ మిగతా పనులు కానీ చేసుకోవచ్చు. నీరు త్రాగిన 20 నిమిషాల తర్వాత ఏదైనా వ్యాయామం, నడక, ఆసనాలు లేదా ఇంట్లో పని లాంటివి చేసుకోవచ్చు. విరేచనం సాఫీగా అయితే పై పనులని తేలిగ్గా చురుగ్గా చేసుకునేటట్లు శరీరం అందరికీ సహకరిస్తుంది. ఇది మొట్టమొదటి విరేచనం అండి. ఇక రెండవ విరేచనం ఎప్పుడు ఎలా? మొదటిసారి విరేచనం సాఫీగా అయితే మూరెడు పొడవు ఉండే ప్రేగులోని విరేచనం మలద్వారం నుండి పైకి ఖాళీ అయి ఉంటుంది. ఆ ఖాళీ అయిన ప్రేగులోనికి పైన ప్రేగులోనున్న మలం క్రిందకు జరగడానికి 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. మనం చేసిన వ్యాయామాలు కానీ పని కానీ ఈ మలాన్ని జరిపి ఉంచుతాయి. రెండవ విడత విరోచనం మలం ద్వారా దగ్గరకు చేరి డెలివరీకి రెడీ అవుతుంది. నేను రెడీ, ఇక మీదే ఆలస్యం అన్నట్టుగా సిద్ధంగా ఉంటుంది. వ్యాయామ కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చిన తర్వాత లేదా మొదటిసారి నీరు త్రాగిన 45 నుంచి 60 నిమిషాల తర్వాత లేదా ఇంకా పని ఉంటే గంటన్నర తర్వాత రెండవ విడత విరోచనానికి ప్రయత్నం చేస్తాం. మొదటిసారి లాగానే త్రాగగలిగిన నీరు పొట్ట నిండా త్రాగి మరలా అదేవిధంగా ఆలోచన పెట్టి 5 నుంచి 15 నిమిషాలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. బాగా కదిలి అర్జెంటుగా దొడ్లోకి వెళ్ళిపోవాలన్న భావన కలిగినప్పుడే వెళ్ళాలి. ఇలా వెళ్తే రెండవ విడత విరోచనం ఇంకా సాఫీగా పలుసగా నీళ్ళగా కడిగినట్లు లేదా తోల్పినట్లుగా అయిపోతుంది. దాంతో ప్రేగంతా ఖాళీ అయినట్లుగా నెత్తిన పెట్టుకున్న బరువు మూట దింపివేసినంత సుఖంగా అనిపిస్తుంది. రెండవ విరోచనంలో నీరుగా మలం కదిలి బయటకు వచ్చేసరికి కొంతమంది నీళ్ళ విరేచనాలు ఏమైనా అవుతున్నాయేమో అని కంగారు పడుతూ ఉంటారు. అలా వెళ్ళటంలో నష్టం లేదు. మనం త్రాగిన నీరే అలా ప్రేగులలోకి వెళ్ళి మలాన్ని కదుపుకుంటూ వస్తుందన్నమాట. నీటిని ఇలా ఒకేసారి 1.5 లీటర్ వరకు త్రాగడం చేత ఆ నీటిని పొట్ట ప్రేగులు 85 నుంచి 90% పీల్చుకోగా 10 నుంచి 15% నీరు మలం ప్రేగులలోనికి జరిగి వెళ్తూ ఉంటుంది. ఇలా 2 దఫాలుగా నీటిని త్రాగేటప్పుడు 2 సార్లుగా అరగ్లాసు నుండి గ్లాసుడి వరకు మలం ప్రేగులలోనికి జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగి అక్కడికి వెళ్ళిన నీరే ప్రేగులలోని మలాన్ని నానబెడుతూ బాగా కదుపుకుంటూ విరేచనంలో బయటికి వస్తుంది. రెండవ విడత విరేచనం అయిన 20 నిమిషాల తర్వాత నుండి ఏదన్నా ఆహారం తీసుకోవచ్చు. అలా ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి 2 విడతలు వెళ్ళాలనే మోషన్ సెన్స్ మనకుంటే అప్పుడు మనకు వస్తుంది టిఫిన్కు లైసెన్స్. ఇక మూడవ విడత విరేచనం ఎప్పుడు? సాయంకాలం 5 నుండి 7 గంటల లోపల మూడో విడత విరోచనానికి మంచి ముహూర్తం. సామాన్యంగా ఎక్కువ మంది ఈ టైంకి ఇంటికి వచ్చేస్తారు. కొంతమంది వ్యాపారాలు బయటే ఉంటారు. ఎవరు ఎక్కడ ఉన్నా మనం వెళ్ళాలనుకుంటే అది కుదురుతుంది. అలా అందరూ కుదుర్చునే ఏర్పాటు చేసుకోవాలి. ఈ టైంలో పొట్టలో ఏమీ లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే నీటిని మరలా పొట్ట నిండుగా పట్టినన్ని త్రాగి మరలా ఆలోచన పెట్టాలి. సాయంత్రం సమయం ఏదో ఒక ఆలోచనలో అందరం ఉంటాం కాబట్టి మనసు బాగా లగ్నం చేస్తే కానీ మోషన్ రాదు. ఈ టైంలో నీటిని త్రాగడం వలన రాత్రి పడుకోబోయే ముందు మాత్రం పూర్తిగా బయటకు వచ్చి నిద్రాభంగం కలగదు. అదే బాగా పొద్దుపోయి నీటిని ఇలా త్రాగితే మోషన్ అవుతుంది, కానీ రాత్రికి మాత్రం నిద్రలో 2-3 సార్లు లేపుతుంది. 5 నుండి 7 గంటల లోపు నీరు త్రాగి విరోచనం వెళ్ళడం కుదరకపోయినా రాత్రి పడుకునే లోపు ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు. మనకు మూడవ విడత పడుకునే లోపులో వెళ్ళడం ముఖ్యం. నీరు త్రాగకుండా కేవలం ఆలోచనలతో కదిపే ప్రయత్నం ద్వారా అయినా విరోచనం అయ్యేటట్లు చేసుకోవచ్చు. రాత్రి నిద్రలో 1-2 సార్లు మూత్రానికి లేవడం ఇబ్బందిగా లేదంటే పొట్ట ఖాళీగా ఉంటే ఎక్కువ నీరు త్రాగి పొద్దుపోయాక కూడా వెళ్ళవచ్చు. ఎవరిష్టం వారిది.
నాకు మాత్రం మీకు 3వ విడత వెళ్ళడం కావాలి. పైన చెప్పిన దాంట్లో ఏం చేస్తారో, ఏ మార్గాన్ని పట్టుకుంటారో నాకు అనవసరం. ప్రతిరోజు నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకోబోయే లోపల మీ దినచర్యలో మోషన్కి టైం పెట్టుకొని 3 దఫాలుగా నీరు త్రాగుతూ 3 విడతలుగా మోషన్కి వెళ్ళాలని మాత్రం మరవకండి. ఉదయం 2 విడతలు కావడం అతి ముఖ్యం. ఉదయం పూట పిల్లల్ని తల్లులు బ్రష్ చేసుకున్నావా, స్నానం చేసావా అని టిఫిన్ పెట్టబోయే ముందు అడుగుతుంటారు కదా. పిల్లవాడిని కానీ పెద్దవాడిని కానీ పై మాటలు అడిగే ముందు 2 విడతలు పూర్తి అయ్యాయా అని అడగడం నేర్చుకోండి. విడతలు పూర్తి అయితేనే పెడతాం అనండి. చచ్చినట్లు అందరూ దాడికి వస్తారు. ఇక నుండి మనందరి ఇళ్లలో 2 విడతలనే కొత్త మాటలు ఉదయం పూట సుప్రభాతంలాగా వినబడుతూ ఉండాలి. అలా అడుగుతూ ఉండాలి. కలకత్తాలో కొన్ని చోట్ల ఒకరినొకరు ఉదయం పూట మొదటిసారి బయటకు వెళ్ళినప్పుడు మనవారు హాయ్ అని, హలో అని నమస్కారం చేసే ముందు వాళ్ళ భాషలో చెయ్యి పైకెత్తి 2 వేలను చూపుతూ అది అయిందా అని అడిగే సాంప్రదాయం ఉందట. అది అయిందంటే వాడు బాగున్నట్లు, అది కాలేదంటే వాడు బాగోనట్లు. మనమైతే బాగున్నారా అండి అని అడుగుతాం. ఎదుటివారు బాగున్నామండి అని అంటారు. ఇక్కడ ఈయన రోజుకి 2 రోజులకి వెళ్తుంటాడు, అక్కడ ఆయన 2-3 రోజులకు ఒకసారి వెళ్తుంటాడు. ఇక్కడ ఇద్దరికీ ఒకే బాగు. అందుచేతనే లోపల బాగోపోయినా పైకి మాత్రం బాగున్నట్లు ఎక్కువ మాటల్లోనూ చేతల్లోనూ నటిస్తూ ఉంటారు. ఇక్కడ నటించవలసిన పని లేదు. కలకత్తా వారిలాగా పక్క ఇంటి వారిని మోసమైందా అని అడగకపోయినా కనీసం మన ఇంట్లో వారినన్నా అడిగే సాంప్రదాయాన్ని అలవాటు చేసుకుందాం. ప్రతిరోజు 3 విడతల మోషన్ అయితేనే మన ఆరోగ్యానికి వస్తుంది ప్రమోషన్. మనకు ఉద్యోగంలో ప్రమోషన్ అనేది ఇంకొకరు ఇస్తే కానీ రాదు. కానీ ఆరోగ్యంలో ప్రమోషన్ అనేది మీకు మీరు స్వయం కృషితో 3 విడతల మోషన్తో పుచ్చుకునే సెల్ఫ్ ప్రమోషన్ అన్నమాట. కంగారు పడవద్దు. కొద్ది ఆలస్యమైన ఎవరు దాన్ని కొట్టివేయలేండి. జాగ్రత్త. మరి అందరికీ ఆల్ ది బెస్ట్. ఇదేంటి దీని గురించి అని అనుకోవద్దు. సీరియస్గా తీసుకోండి. ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోండి. ఆరోగ్యం రావాలంటే మనం ఇలాంటివి పాటించక తప్పదు. పైకి బాగా అనిపించకపోయినా ఇది మటుకు మనం విధిగా చేయాల్సిన పని. కాబట్టి చేస్తారు కదా, మీ ఆరోగ్యం కాపాడుకుంటారు కదా. థ్యాంక్ యూ ఫర్ ది వ్యూవర్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ది సబ్స్క్రైబర్స్. ఆల్ ది బెస్ట్. మీ జయప్రకాష్. థ్యాంక్ యూ.